సిపిఐ ధూళిమిట్ట మండల కార్యదర్శి వలబోజు నరసింహాచారి ఆధ్వర్యంలో జాలపల్లి గ్రామ ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. జాలపల్లి నుండి ఆకునూరు వరకు బీటీ రోడ్డు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటి టీడీపీ ప్రభుత్వ హయాం నుండి నేటి కాంగ్రెస్ ప్రభుత్వం వరకు అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు హామీలు ఇచ్చినా ఇప్పటి వరకు రోడ్డు నిర్మాణం చేపట్టలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో మాత్రమే హామీలు ఇచ్చి అనంతరం ప్రజల సమస్యలను పూర్తిగా విస్మరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధిత అధికారులు స్పందించి జాలపల్లి నుండి ఆకునూరు వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో గ్రామస్తులందరినీ ఏకం చేసి రోడ్డు నిర్మాణం పూర్తయ్యే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు లంబ యాదయ్య, చొప్పరి ఇస్తారి, పోతన రమేష్, చొప్పరి కనకయ్య, మల్కి ముద్దిరెడ్డి, మెతుకు నర్సిరెడ్డి, జక్కు సంపత్తో పాటు మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాలపల్లి ఆకునూరు దాకా ఇది 10 సంవత్సరాల నుంచి మట్నూరు వరకు జాలపల్లి నుండి ఆకునూరు వరకు జాలపల్లి నుండి ఆకునూరు రోడ్ వరకు జాలపల్లి నుండి ఆకునూరు వరకు డాంబర్ రోడ్డు వేయాలి. ధూళిమిట్ట మండలం జాలపల్లి గ్రామంలో ఉన్నాం. మరి జాలపల్లి గ్రామం నుండి మట్టి రోడ్డు ఉంది. మట్టి రోడ్డు ఎక్కడి నుంచి అంటే జాలపల్లి గ్రామం నుండి ఆకునూరు వరకు మట్టి రోడ్డు ఉన్నది. గత 5-6 సంవత్సరాల నుంచి ఇలాగ పెండింగ్లో ఉంది. మరి ఏ ప్రభుత్వం వచ్చినా పట్టించుకోవడం లేదని చెప్పేసి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరి ఎలాగైతే ఇక్కడ మట్టి రోడ్డును బీటీ రోడ్డుగా మారుతుంది, మరి ఏ విధంగా అయితే ఎలా ఉంటుందని చెప్పేసి ఏమనుకుంటున్నారో ఇక్కడ గ్రామ ప్రజలు మరి ఎలా ఉండబోతుంది ఇక్కడ మట్టి రోడ్. ఒకవేళ మట్టి రోడ్డును కాస్త బీటీ రోడ్డుగా మారిస్తే గ్రామస్తులకు రాకపోకలు చాలా సులువుగా ఉంటాయి. మరి వర్షాకాలం వచ్చినా కానీ ఏదొచ్చినా కానీ వెహికల్స్ కానీ 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ రాత్రి వచ్చుకోవడానికి రాత్రి వేళల్లో ఇటు చేర్యాల ప్రాంతం చాలా దగ్గర ఉంటుంది. మరి సిద్దిపేట కూడా చాలా అంటే కొంచెం దూరంలో ఉంటుంది. చేర్యాల ప్రాంతం కూడా చాలా దగ్గరలో ఉంటుంది. అన్ని రకాలుగా సౌకర్యాలు ఉంటే చేర్యాల ప్రాంతానికి వెళ్ళాలంటే అంబులెన్స్ కానీ ఇతరత్ర సౌకర్యాలు రావాలంటే రాత్రిపూట రావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏ వసతి కావాలన్నా ఏ సౌకర్యం కావాలన్నా చేర్యాల ప్రాంతానికి వెళ్తారు లేదా సిద్దిపేటకి వెళ్తారు. ముఖ్యంగా చేర్యాల ప్రాంతానికి ఎక్కువగా వస్తుంటారు. మరి వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఈ మట్టి రోడ్డును కాస్త బీటీ రోడ్డుగా మారిస్తే వీరి కష్టాలు తీరుతాయని చెప్పేసి ఈ గ్రామస్తులు అనుకుంటున్నారు. అనుకుంటున్న నేపథ్యంలో ఎలాగైతే ఈ మట్టి రోడ్డును కాస్త బీటీ రోడ్డుగా మారుస్తారు, మరి ప్రభుత్వాన్ని ఏ విధంగా వీళ్ళు అడుగుతారో వీళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం. పేరు మెతుకు నరసింహారెడ్డి. ఈ జాలపల్లి నుంచి ఆకునూరు రోడ్డు దాకా మొత్తం మట్టి రోడ్డు, గుంతలు అంటే ఎట్లా ఒక్కొక్కసారి రాత్రి పోనంటే మొత్తం అడ్డం పడతారు. మొత్తం గుంతలే ఉన్నాయి. దీని గురించి స్పందించి ఒక డాంబర్ రోడ్డు చేస్తే మాకు జాలపల్లికు మంచిగా సౌకర్యం ఉంటుంది చేర్యాల దాకా. ఎందుకంటే మొత్తం గుంతలే, రాత్రి పోవన్నా ఎటు పోవన్నా చేర్యాల పోవన్నా చాలా ఇబ్బంది అవుతుంది. ఎటు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వము ఆలోచించి దీన్ని డాంబర్ రోడ్డు తీసుకురావాలని నేను కోరుచున్నాము, గ్రామ ప్రజలందరం కోరుచున్నాము. ఈ రోడ్డు మాకు బాగలేదు. బయకాడికి పోయినా ఎక్కడికి పోయినా కానీ మాకు బయల కాడికి ట్రాక్టర్లు కానీ బండ్లు కానీ పోవటానికి విధానం చక్కగా లేదు. రోడ్డు మంచిగా మాకు పడితే మేము ఎంతో సంతోషపడతాం. మీ అందరికీ మీకు ధన్యవాదాలు. మాకు ఈ రోడ్డు బాగలేదు. ఈ జాలపల్లి నుంచి ఆకునూరు దాకా మాకు రోడ్డు కావాలి సారు. ప్రజలు చచ్చిపోతారు, కుక్కలు గుత్తలు అన్నీ చచ్చిపోతారు అని జాలపల్లి నుంచి ఆకునూరు వరకు డాంబర్ రోడ్డు కావాలి. మాకు మట్టి రోడ్డు ఉంది. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా ఒప్పుకున్నది పోతామని, తెలంగాణ ప్రభుత్వం వచ్చినా ఒప్పుకున్నది. కానీ ఎవరు పట్టించుకుంటలేరు. మాకు గుంతలు ఉంది, చాలా ఇబ్బంది అవుతుంది. బయల కాడికి అయినా ఊర్లో పంటిది అయినా మాకు ఇప్పుడు డాంబర్ తప్పక వేయవలసిందే. అంతే. సిద్దిపేట జిల్లా దుర్మిట్ట మండలం జాలపల్లి గ్రామం. మా అధికారులకు తెలియజేయనది ఏమనగా, మాకు జాలపల్లి నుంచి ఆకునూరు రోడ్డు మాకు నడవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. అధికారులకు ఎన్ని రోజులైనా కూడా పట్టించుకోవడం జరగలేదు. ఏ సర్పంచ్ వచ్చినా కూడా ఈ రోడ్డుకు మాకు తగిన పరిష్కారం చేయడం లేదు. దయచేసి అధికారులకు తెలియజేయనది ఏమనగా, మాకు ఇటు డాంబర్ రోడ్డు కల్పించగలరని తెలియజేస్తున్నాను.
రోడ్డు జాలపల్లి నుంచి ఇది ఆగ్నూరు రోడ్డు వరకు కావాలి, చేయగలరని కోరుచున్నాము. గత ప్రభుత్వం దీన్ని మామూలుగా ఈ జాలపల్లి నుండి ఆగ్నూరు వరకు మట్టి రోడ్డు ఈ కంకర ఒత్తలేరు, ఏది ఒత్తలేరు, ఎన్నో ప్రభుత్వాలు పోతున్నాయి. అప్పుడు టీడీపీ పరిపాలనలో రాజలింగం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, టీడీపీ పాలన కావచ్చు, నిమ్మరాజు రెడ్డి ప్రభుత్వం ఉండకాంచెల్లి దీన్ని జాలపల్లి నుండి ఆకునూరుకు ఈ మట్టి రోడ్డుని పోతున్నారు. కానీ మరి బీటీ రోడ్డు ఎందుకు వేయడం లేదు? ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి, ఎందరో పాలకులు దీన్ని చూసుకుంటూ పోతున్నారు. కానీ మొత్తం నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ ప్రభుత్వ పాలనలో మొత్తం నిర్లక్ష్యం చేసి ప్రజలు నానా ఇబ్బందులు చేస్తున్నారు. ఎక్కడెక్కడో మూలగొట్టిన ప్రాంతాన డాంబర్ రోడ్లు వేస్తున్నారు. మరి ఇది ఎవరి నిర్లక్ష్యము, ఎవరి పాపాలు?